డబ్బు ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు డబ్బులు మీకు డబ్బు శాంక్షన్ చేస్తే వీళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఇస్తారు. డబ్బు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఓకే తల్లి. ఎవరిచ్చేది? ఏ ప్రభుత్వం వచ్చేది? ఎవరిచ్చేది? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇస్తారు. సరిపోయిందా? సరిపోయింది. 8 చూడు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. కొత్త పింఛన్ రావద్దు. గవర్నమెంట్ ఇచ్చేది ఎంత ఇస్తున్నారు? ఎవరు ఇచ్చేది? చంద్రబాబు నాయుడు. అవసరం వచ్చినప్పుడు ఓటర్లు వేయండి. కమిషనర్ గారు కమిషన్ ఇచ్చినాడా? హాస్పిటల్ పనిచేసేది ఎవరు పెన్షన్ ఇస్తాండి? ఇది నాకు చెప్తున్నా. ఇట్లా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోండి. సైకిల్ గుర్తు ఓటేసి అబ్బర్ మ్యాట్ గెలిపించాలి మనం. అబ్బా ట్రైన్ పోయారు పోయింది. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతారని చెప్పి మొట్టమొదటి సంతకము ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ మీద మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మన పొద్దుటూరికి సంబంధించి 14,313 పెన్షన్లు వస్తున్నాయి. ఈ 14,313 రూపాయల ప్రకారము 4,000 రూపాయలు ప్రతి పెన్షన్ చేసుకుంటే 6,20,64,500 రూపాయలు ఈ పెన్షన్ల ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక పొద్దుటూరు పట్టణానికే 6 కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం అంతా కూడా. మరి ఇంత భారీ ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రము భారతదేశంలో ఇది ఒక్కటే రాష్ట్రమే, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇంత భారీ స్థాయిలో పెన్షన్లు ఇచ్చి చెప్పిన మాటలు నిలబెట్టుకొని ఎప్పుడైతే సూపర్ 6 అనేది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇంతవరకు బ్యాలెన్స్ లేకుండా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఏదో కొన్ని చెప్పని పథకాలు కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రోడ్ల అభివృద్ధికి కానీ మరి దేవాలయాల అభివృద్ధికి కానీ ఎక్కడ ఏమడిగినా కూడా లేదనే పరిస్థితి లేకుండా రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి భారీ స్థాయిలో పెన్షన్లు ఇచ్చే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు, నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ గుర్తుపెట్టుకొని అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. అది కాకుండా ఈరోజు అప్పుడు చెప్పడం జరిగింది చేనేత వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని. ఈ రోజు నుంచి రాష్ట్రం అంతా కూడా మొత్తంగా ప్రతి ఈ వరకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి 200 యూనిట్లు ఫ్రీగా ఆడుకొని వాళ్ళు చేసే మొగ్గలో పనిచేసుకున్న దాంట్లో కానీ మరమగ్గం మీద కానీ 200 యూనిట్లకు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ 500 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ ఎత్తున వెనకబడ్డ ప్రజలకు ఆర్థికంగా ఎస్సీలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి వారికి అందించడం జరుగుతూ ఉంది. ఇంత భారీ స్థాయిలో పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో నెంబర్ 1 ఇదే. మన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే కొన్ని రకాలైన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ను మధ్యప్రదేశ్ నుంచి చూసిపోతున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా చూసిపోతున్నారు. ఈ డెవలప్మెంట్ అన్నిటికంటే భారతదేశంలో ఉండబడిన అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతుంది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టి మన ప్రజలందరూ గుర్తించాల్సింది
మనందరికీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనకు జరగాలా, ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి పదంలో ముందుకు సాగాలనే ఆలోచనతో మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మన ఆలోచనతో మనం అందరం ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని సౌకర్యాలు చేయగలుగుతా ఉందో ఆ ప్రభుత్వాన్ని మనం గుర్తించి దానికి ఓట్లు వేసి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, మనం ఓటేసి ఎన్నుకునే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏవైతే మనకు ఎన్నికల ముందర చెప్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందా లేదా, చెప్పకుండా ఉండేటి ఇంకా ఎన్ని చేస్తా ఉంది అనేది మనం ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటుగా నిరంతరం ఉండి పనిచేస్తూ ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని గుర్తించి భవిష్యత్తులో కూడా మనం నిర్ణయాలు తీసుకుంటే మనము మన రాష్ట్రము మనము మన కుటుంబాలు అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెన్షన్లు పెంచే 1వ తేదీ కాబట్టి అన్ని చోట్ల పెంచడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్లు పెంచే కార్యక్రమంలో ఈరోజు ఆయన కూడా పాల్గొన్నాడు. మేము పొద్దుటూరు పట్టణంలో మేము మున్సిపల్ కమిషనర్ గారు మా తెలుగుదేశం పార్టీ మెయిన్ లీడర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 200 యూనిట్లు మరుగుదొడ్లకు 500 యూనిట్లు పవర్ దానికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది యొక్క మన పొద్దుటూరు పట్టణంలో భారీ స్థాయిలో చేనేత వాళ్ళు ఉన్నారు. వేరే కడప పులివెందుల అట్లా చూసుకుంటే అన్ని చోటి కంటే మన పొద్దుటూరు జమ్మలమడుగులోనే ఎక్కువగా ఉన్నారు ఈ చేనేత వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఊరట. 200 యూనిట్లు అంటే వాళ్ళు అప్పుడు డబ్బు పెట్టి చేసుకునే దానికంటే ఇప్పుడు డబ్బు లేకుండా వారికి వచ్చే పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి అందరూ అన్ని రకాల కష్టపడి 200 యూనిట్లు వాళ్ళు వాడుకొని పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, వారందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కష్టపడి పనిచేయాలా, నిరంతరం మగం కొడతా అంటే చూస్తూ ఉంటాం. మనగోడు వల్ల అయితే సాధ్యం కాదు, అది వృత్తి కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అటువంటి వారికి ఏదో మంచి సహాయం చేసి ఎప్పుడు మనిషి నిరంతరం కష్టపడే పరిస్థితి లేకుండా కొంత వెసులుబాటు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 200 యూనిట్లు మగలకు 500 యూనిట్లు కవర్ అన్ని రకాల అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఆ విడిపోయిన సందర్భంగా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం అందరము భద్రాచలంలో కోదండరామస్వామి గారి దగ్గరికి పోయేవాళ్ళం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కడప జిల్లాలో ఒంటిమిట్టను గుర్తించి ఇక్కడ ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఇక్కడ భారీ స్థాయిలో తిరుపతి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు. తిరుపతిలో సమృద్ధిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏకశిలా నగరము కూడా పూర్తి స్థాయిలో ఒక 3-4 ఏళ్ళ అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేవునికి తలంబరాలు సమర్పించే దానికోసం ఈ రోజు కడపకు రావడం జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటలకు మేము కూడా పోయి అక్కడ దాంట్లో పాల్గొన్నాము. మనకు ఇది ఒక ఏకశిలా నగరం ఒంటిమిట్టను గుర్తించడం అనేది ఒక పెద్ద కడప జిల్లా ఒక పెద్ద అసెట్. తిరుపతి లాగానే ఇది కూడా భవిష్యత్తులో అన్ని రకాలు జరుగుతుందని ఉచితంగా భోజనం పెడుతున్నారు. అన్ని రకాల సౌకర్యాలు రోజులు ఒక 4 గంటల్లో బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి యాత్రికులు వచ్చే రాత్రిపూట నివాసం ఉండే రాత్రిపూట అవన్నీ కూడా ఉదయం పోయేదానికి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం జరుగుతుంది. అతి తొందరలోనే స్టీల్ ఫ్యాక్టరీ కూడా మొదలు పెడతాం. ఇక్కడ మన సున్నపరాజుపల్లి దగ్గర ఫ్యాక్టరీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇండస్ట్రీ పరంగా కూడా కడప దగ్గర కొప్పల్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీ పరంగా మనకు స్టీల్ ఫ్యాక్టరీ అతి తొందరలోనే ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కొప్పర్తి దగ్గర కూడా ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగ్గా వస్తున్నాయి. మనకు గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులందరూ పెడతామని వచ్చి ఎన్నికలున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులందరూ మేమొస్తామనే రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వాళ్ళు కావాల్సిన భూమిని కేటాయించుకొని ఇండస్ట్రీతో అతి త్వరలో పెట్టడానికి అవకాశం ఉంది. సుమారు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ లో అవకాశం ఉంది. ఈ ఇండస్ట్రీస్ అనే ఒక 2 సంవత్సరాల కాలంలో ఇంత భారీ స్థాయిలో మన ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనమందరము మన యొక్క పిల్లలు మనము మన రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందాలనేది మనమందరూ ఆకాంక్షిస్తూ మరి ఎవరైతే మనకు అన్ని సౌకర్యాలు అభివృద్ధి పదంలో సంక్షేమ పథకాలు ఎవరైతే చేస్తానో వారిని ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం.